హిమాలయ పర్వతాల చుట్టూ ఉన్న భారత్, నేపాల్, భూటాన్ దేశాలతో పాటు టిబెట్లో ప్రకృతి భీకర రూపం దాల్చింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, ఉత్తర సిక్కిం, నేపాల్, భూటాన్లలో వర్షాలు, కొండచెరువులు విరిగిపడడంతో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వేలాది ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన 3 దేశాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు ఎవరెస్ట్ పర్వతంపై టిబెట్ వైపు భారీ మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. దాదాపు 1000 మంది పర్యాటకులు చిక్కుకుపోగా సహాయక చర్యలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, ఉత్తర సిక్కిం, నేపాల్, భూటాన్లలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పర్వత ప్రాంతాలలో భారీ స్థాయిలో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలలో అనేక మంది మృత్యువాతకు గురయ్యారు. ఈ ఘటనలో డార్జిలింగ్లో 28 మంది, నేపాల్లో 52 మంది మరణించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. అనేక మంది గాయపడ్డారు, పలువురు గల్లంతయ్యారు. పలు ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ అల్లాడిపోయింది. కలింపాంగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. పలు ప్రాంతాలలో కొండచర్యలు విరిగిపడ్డాయి. తీస్తా, మాల్ పర్వత ప్రాంత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. సిలిగురి, మరిక్ ప్రాంతాలను కలిపే బాలాసోన్ నదిలోని ఇనుప వంతెన దూదియా వద్ద కుప్పకూలింది. దీంతో 717 జాతీయ రహదారిపై రాకపోకల్ని నిలిపివేశారు. ఘటనా స్థలాల్లో భద్రతా బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. పర్వత ప్రాంతాల్లోని అనేక ఇళ్లు ధ్వంసమైపోయాయి. డార్జిలింగ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టాయ్ ట్రైన్ సేవలను నిలిపివేశారు. భూటాన్లో భారీ వర్షాలతో బెంగాల్కు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. డార్జిలింగ్లో కొండచర్యలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా డార్జిలింగ్ ప్రాంతంలోని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. బాధితులకు పశ్చిమ బెంగాల్ పీఎం మమతా బెనర్జీ నష్టపరిహారం ప్రకటించారు. నేపాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న భాగమతి, కోసి, బిషుమతి నదుల ఒడ్డు సమీపాన ఉన్న ప్రజలు ముంపు బారిన పడ్డారు. వారిని నేపాల్ ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కోషి ప్రావిన్స్, ఇలాం జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి, వంతెనలు కొట్టుకుపోయాయి. పటేగాన్, మున్సేబుంగ్, డ్యూమా, ధుసిని, రత్మాటే, గోసాంగ్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కోసి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లోని వానలకు కాఠ్మండూ లోయలోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల్లో ఇప్పటివరకు 52 మంది వరకు మరణించారని అధికారులు తెలిపారు. దక్షిణ నేపాల్లో పిడుగుపాటుకు 3 మరణించగా, ఉదయ్పూర్ జిల్లాలో వరదలకు 1 మృతి చెందారు. అనేక మంది వరదల్లో కొట్టుకుపోయారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేపాల్లో నెలకొన్న ప్రకృతి విపత్తుపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్, నేపాల్ ప్రజలకు అండగా ఉంటుందని, అక్కడి ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇక కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పొరుగు దేశం భూటాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల కారణంగా 1000 మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా బాధితుల్ని తరలిస్తున్న హెలికాప్టర్ పనిచేయకపోవడంతో భూటాన్ అధికారులు భారత్ని అత్యవసర సాయం కోరారు. వెంటనే స్పందించిన భారత సైన్యం అక్కడి ప్రజలకు సాయం అందించేందుకు రంగంలోకి దిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తరలిస్తోంది. భూటాన్ అధికారులు, భారత సైనికులు సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న భూటాన్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం ఎవరెస్టుపై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. ఎవరెస్టు తూర్పు వాలువైపు దట్టంగా కురుస్తున్న మంచు క్రమంగా తుఫాన్గా మారింది. దీంతో దాదాపు 1000 మంది క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకుపోయారు.
కర్మాలోయ, కాంగ్షుంగ్ వైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లు ఇందులో ఉన్నారు. టిబెట్ వైపు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో చైనా ప్రభుత్వం ఈ సహాయక చర్యను పర్యవేక్షిస్తోంది. స్థానికులతో కలిసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 350 మందిని రక్షించి క్యూడాంగ్ అనే చిన్న టౌన్షిప్కు తరలించారు. ఎవరెస్టు పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చర్యలు పడి దారులు మూసుకుపోయాయి. దీంతో వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. సాధారణంగా అక్టోబర్లో ఎవరెస్టు మంచు పర్వతంపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చైనాలో సెలవులు కావడంతో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంది. హఠాత్తుగా తుఫాన్ రావడంతో వీరంతా పర్వతంపై చిక్కుకుపోయారు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువకు పడిపోవటం కారణంగా పర్వతారోహకులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే కొంతమంది హైకర్లు హైపోథెర్మియా బారిన పడినట్లు రెస్క్యూ బృందం వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్టు పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు. కర్మాలోయ సముద్ర మట్టానికి 4200 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రతికూల వాతావరణ ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఎవరెస్టుపై మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం, ఆపై భారీ మంచు తుఫాను సంభవించింది. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో తింగ్రీ కౌంటీ టూరిజం సంస్థ అన్ని టికెట్ అమ్మకాలు, ప్రవేశాలను నిలిపివేసింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. అయితే దీన్ని అధిరోహించే క్రమంలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 340 మంది మరణించారు. అలాగే గతంలో ప్రకృతి విపత్తుల కారణంగానూ ఇక్కడ ప్రాణ నష్టం సంభవించింది కూడా. 1996 మే 10, 11 తేదీల్లో మౌంట్ ఎవరెస్ట్ తుఫాన్ కారణంగా 8 మంది మరణించారు. అలాగే 2014 ఏప్రిల్ 18వ తేదీన మంచు శిఖరాలు కూలిపోవడంతో 16 మంది నేపాలీ గైడ్లు మృతి చెందారు. అయితే భద్రతా లోపాలు, పైగా ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు తక్కువ పరిహారం చెల్లించడంతో గైడ్లు సమ్మెకు దిగటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2015 నేపాల్ భూకంపం కారణంగా ఎవరెస్టు బేస్ క్యాంపుపై మంచు కుప్పలు కూలి 22 మంది మృతి చెందారు. చరిత్రలో అత్యంత ఘోరమైన ఎవరెస్టు విపత్తుగా దీనికి గుర్తింపు లభించింది.